ఏమెండలు ముంగట ఉంటది అసలు కథ అంతా. ఇప్పుడే మాడలు వగిలే ఎండలు కొడుతున్నాయంటే ముంగట పొడుగుతా రోడ్లు కాదు రోడ్లు కూడా పగులుతాయి ఆడ. మరి రోని కార్తెలు కొట్టాల్సిన ఎండలు ఇప్పుడే కొడుతున్నాయంటే రేపు ఇంకెట్టుంటదో చూడిగా. నెత్తి మీద కొంగులు చెల్లబట్టలు చేతుల శక్తులు లేకుంటే ఇంట్లోకించి కాలు బయట పెట్టలేని పరిస్థితి. మరేమన్నా తక్కువ కొడుతున్నాయి ఎండలు. 40 నుంచి 45 డిగ్రీల ఎండ ఉండే ముంగట ఇంకో 2 నుంచి 3 డిగ్రీల ఎండలు పెరిగినా పెరుగుతాయట పక్క. ఇది నేనంటున్న మాట కాదు, మళ్ళా మొగుల అధికారులే చెప్తున్నారు కోరుతూ. నిజామాబాదు, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మలు, పెద్దపల్లి, నల్గొండ, ఆదిలాబాదు, భద్రాద్రి, కొమరంభీం, ఆసిఫాబాదు, ములుగు జిల్లాలలో ఇంత ఎక్కువనే ఉన్నాయట ఎండలు. ఇకటు ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 45 డిగ్రీలు దాటిపోయింది కూడా. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇస్తే ఇగిన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిరు మొగుల అధికారులు. అంటే ఎండలతో డేంజర్ ఉంటది, జరంతా పైలంగా ఉండాలని చెప్తున్నట్టు. సూరన్న సురుకులు తట్టుకోలేక ఎండ దెబ్బ దాకి దావకాండ్లకు మస్తు గిరాకీ. చాలా మంది పానాలు పోతున్నాయట కూడా. అవు మరి పొద్దుగాల 11 దాటితే కాలు బయట పెట్టే శక్యం లేదు. ఇకట జనం తిప్పల పడుతుందనే ఆడాడ సల్లకుండలు పెట్టి పబ్లిక్ ను సల్లబరుస్తున్నారు కొంతమంది. చెరుకు రసాలకు, సోడా బండ్లకు, కొబ్బరి నీళ్లకు, నిమ్మరసాలకు, తాటి ముంజలకు మస్తు గిరాకీ పెరిగింది. ఎండలకు ఆగలేక పెయి సల్లబరుచుకునేందుకు ఏ దొరికితే అది ఇంత కడుపులో పోస్తూనే ఉన్నారు. అక్కల నెత్తులకు కొంగులు, మొగళ్ళ నెత్తులకు రుమాలు, బడిపోరలు, కాలేజీలకు పోయేటోళ్లకు బుడపోరలు ఎత్తుకొని బయట తిరిగేటోళ్ల చేతుల్లో చేతిర్లు. ఇక బండ్ల మీద పోయేటోళ్ళదైతే చిన్న చెర కాదు, చింతపారిగా అందుకొని చిట్ట దర్శనట్టే ఎండ. నడిమిట్ల చెడగొట్టు వానలు పడతాయి కదా, అగో గావిడితోని జరంతా చల్లబడతామాట కానీ ఎండలతో తిప్పలే ఉందంటారు పబ్లిక్. నేను చెప్పుడు కాదు కానీ బయట ఎండలు ఎట్టున్నాయో మీకు కూడా ఎలుకున్నదే కదా. జరంతా ఎండలు తగ్గిందనక పైలంగా ఉండు మరి.